హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫ్రేరన్, బాయ్ బై ఎర్త్ ఇంకా మకేనే యానిమేల యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఫ్రేరన్ బియాండ్ జర్నీస్ ఎండ్. ఈ యానిమే అక్టోబర్ 2023లోనే రిలీజ్ అయింది. బ్రాడ్కాస్టింగ్ టైంలో తమిళ్ ఇంకా హిందీ లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. ఇప్పుడు క్రంచీరోల్ ఈ యానిమేని తెలుగులో కూడా రిలీజ్ చేసింది. ఈ యానిమే ఒక డ్రామా టైప్ యానిమే. ఫ్రేరన్ హీరో పార్టీలో సభ్యురాలు. హీరో పార్టీ డీమన్ కింగ్ని ఓడించాక ఫ్రేరన్ మ్యాజిక్ మీద ఇంకా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వెళ్ళిపోతుంది. 50 సంవత్సరాల తర్వాత ఫ్రేరన్ మళ్ళీ ఆ ఊరికి తిరిగి వస్తుంది. ఫ్రేరన్ ఒక ఎల్ఫ్ కాబట్టి తనకు చాలా సంవత్సరాలు బతుకుతుంది. కానీ తన హీరో పార్టీలోని సభ్యులందరూ మామూలు మనుషులు కాబట్టి వారికి వయసైపోతుంది. చివరిగా ఫ్రేరన్ వారితో కలిసి మీటియోర్ షవర్ చూస్తుంది. ఆ తర్వాత హీరో పార్టీలో ఒక్కొక్కరు వయసైపోవడం వల్ల చనిపోతారు. ఆ తర్వాత ఫ్రేరన్ జర్నీ ఎలా సాగింది అనేదే స్టోరీ. ఈ యానిమేలో పెద్ద పెద్ద ఫైట్లు లాంటివేమీ ఉండవు. అలాగే క్యారెక్టర్స్ కూడా చాలా కామ్గా ఉంటాయి. ఎక్కువగా మాటలతోటే ముందుకెళ్తుంది ఈ యానిమే. ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే బాగుంది ఫ్రెండ్స్. రీసెంట్గా రిలీజ్ అయిన షాంగ్రీలా ఫోంటియర్ డబ్బింగ్తో పోలిస్తే ఫ్రేరన్ డబ్బింగ్ చాలా బెటర్గా ఉంది. డైలాగ్స్ రాసుకోవడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చాలా బాగున్నాయి. వాయిస్ క్యారెక్టర్స్కి సూట్ అయ్యా అని అడిగితే మాత్రం మీరు జపనీస్లో ఆల్రెడీ చూసుంటే వాయిస్ అలవాటు పడడానికి టైం పడుతుంది మీకు. ఇంకా సీజనల్ యానిమేస్ విషయానికి వస్తే మొదటగా బాయ్ బై ఎర్త్. డెమీ హ్యూమన్స్ ఉండే చోట ఒక మామూలు హ్యూమన్ అమ్మాయి పెరుగుతూ ఉంటుంది. కానీ తనకి తనలా ఉండే మనుషుల్ని వెతకాలని కోరికగా ఉంటుంది. వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలి అని ఒక జర్నీ స్టార్ట్ చేస్తుంది. తన జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది అనేది స్టోరీ. డబ్బింగ్ విషయానికి వస్తే బాగుంది ఫ్రెండ్స్. ఈ యానిమే డబ్బింగ్ కూడా ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్కి ఇచ్చిన డబ్బింగ్. ఆ అమ్మాయి ఎవరో కానీ డైలాగ్స్ చాలా బాగా డెలివర్ చేసింది. తను కాకుండా మిగతా క్యారెక్టర్స్ అన్ని సైడ్ క్యారెక్టర్స్ అనే చెప్పుకోవాలి. కానీ వాళ్ళకు కూడా బాగా సూట్ అయ్యేలా డబ్బింగ్ ఇచ్చారు. డైలాగ్స్ కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా బాగా రాసుకున్నారు. ఇంకా మకేనే యానిమే విషయానికి వస్తే యానిమే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయి మీద క్రష్ ఉంటుంది. కానీ ఆ అబ్బాయిలందరూ వేరు వేరు అమ్మాయిలతో రిలేషన్లో ఉంటారు. వీళ్ళని మన హీరో నుకుమిజు లూజింగ్ హీరోయిన్స్ అని పిలుస్తాడు. మన హీరోకి తెలియకుండానే ఆ అమ్మాయిలందరితోటి పరిచయం ఏర్పడిపోతుంది. తర్వాత ఏమేం జరిగాయి అనేది స్టోరీ. ఈ యానిమేయే బాగుంది అనుకుంటే దీనికి ఇచ్చిన తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ అన్నీ జపనీస్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. కామెడీ ఇంకా ఎగ్జైట్మెంట్ని జనరేట్ చేసేలా ప్రతి డైలాగ్ని చాలా బాగా రాసుకున్నారు. ఇంకా వాయిస్ యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ సూపర్గా పర్ఫామ్ చేశారు. అందులోనూ బెస్ట్ ఎవరంటే అన్నా యనామే క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన అమ్మాయే. తనైతే అద్దరగొట్టింది. అన్నా చెప్పే ప్రతి డైలాగ్స్, అది కామెడీ అవ్వచ్చు, సాడ్ అవ్వచ్చు, లేదా ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు, అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసింది తను. సేమ్ హీరో క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన అబ్బాయి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ యానిమేని అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం మీరు ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ యానిమే మిస్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన 3 యానిమేస్ డబ్బింగ్ చాలా బాగుంది. క్రంచీరోల్లో తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా స్ట్రీమ్ అవుతున్నాయి. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.